మన మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మన శంకర ప్రసాద్ గారు అనే సినిమా నుంచి మీసాల పిల్ల అనే సాంగ్ నిన్న బుధవారం అక్టోబర్ 15న యూట్యూబ్లో వచ్చింది పాట. ఈ లిరికల్ పాటని ఎంతమంది చూశారు మొదటి 24 గంటల్లో అనే విషయానికి వస్తే, అంటే ఈ సాంగ్ వచ్చే ముందు అంటే ఈ సినిమా గురించి బాగా బజ్ ఉంది. సంక్రాంతికి వస్తుంది, అనిల్ రావిపూడి డైరెక్టరు, నయనతార హీరోయిన్, చిరంజీవి. ఇక ఈ సాంగ్ వచ్చే ముందు ఒక చిన్న బయట వదిలారు మన డైరెక్టరు, మన సింగరు ఉదిత్ నారాయణ. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం చూసుకుంటే చిరంజీవి సినిమాలకు కానీ మన తెలుగు సినిమాలు ఉదిత్ నారాయణ పాటలు చాలా పాపులర్. మనకు రామ్మ చిలకమ్మ కానీ, లేకపోతే సమరసింహారెడ్డిలో అందాల ఆడబొమ్మ కానీ, ఇక చాలా పాటలు ఉన్నాయి హిట్ సాంగ్స్ అతనివి. అతను వాయిస్ వింటే ఎవరైనా గుర్తుపడతారు ఉదిత్ నారాయణ సాంగ్ అనేసి. అతన్ని తీసుకొచ్చారు మళ్ళీ. సో సాంగ్ ప్రమో మొన్న వదిలారు చిన్నగా, మీసాల పిల్ల అని. ఇక నిన్న ఫుల్ సాంగ్ వచ్చింది, లిరికల్ సాంగ్. మొదటి 24 గంటల్లో చూస్తే ఎంతమంది చూశారు అని చూస్తే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 3 మిలియన్ అంటే 30 లక్షల మంది చూశారు. పెద్ద వ్యూస్ ఏం కాదు, పర్లేదు. ఒకేటే ఈ మధ్య ఆర్గానిక్గా వస్తున్నాయి వ్యూస్ కానీ లైక్స్ కానీ. ఇంతకుముందు అంటే కోట్లలో వచ్చేవి, అవన్నీ పెయిడ్ అనేసి మనకు తెలుసు చాలామందికి. సో ఇవి రియల్ వ్యూస్ అనమాట. అంటే నిజంగా 30 లక్షల మంది మొదటి 24 గంటలు ఈ పాటను చూశారు. చూసిన వాళ్ళలో 2 లక్షల మంది ఈ పాట నచ్చిందని లైక్ చేశారు. నేను కూడా లైక్ చేశాను. బట్ నాకైతే పెద్దగా నచ్చలేదు పాట. అంటే మేజర్గా ఉదిత్ నారాయణ వాయిస్ అంటే అప్పుడప్పుడు 20 ఏళ్ల క్రితం విన్న వాయిస్ కదా, ఇప్పుడు ఎందుకో మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. అందులో పిక్చరైజేషన్ కూడా సెట్లో వేశారు. చిరంజీవి స్లో స్టెప్స్, అంటే లిరిక్స్ బాగున్నాయి, భాస్కర్ భట్ల లిరిక్స్ బాగున్నాయి, కానీ ఆ ట్యూన్ కానీ, ఆ పాడిన విధానం కానీ, పిక్చరైజ్ చేసిన విధానం కానీ నాకు పెద్దగా అనిపించలేదు. ఏమంటే పాట అంతా అయిపోయాక చిరంజీవి సోఫాలో పడుకోవడము అది కొద్దిగా బాగా ఫన్ అనిపించింది. సినిమాలో సెట్ అవుతుంది, అంటే కథ ఉంది పాటలో, భార్య భర్తల మధ్యన, అంటే ఎక్స్ వైఫ్ అలాగా అనిపిస్తుంది మరి నయనతార. మరి ఏమో మరి ఓకే. నాకైతే అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టుపై ఆ సాంగ్ ఎంత పాపులర్ అయ్యి సినిమా హిట్కి మెయిన్ రీజన్ అయింది. అలాంటిది మొదటి సాంగ్ వచ్చింది ఈ సినిమా నుంచి, బట్ అంతగా అనిపించలేదు నాకు. బట్ జనాలకైతే నచ్చింది, నాకైతే పెద్దగా అనిపించలేదు. మెయిన్ నాకు సింగర్ వాయిస్ వల్లే కొద్దిగా నచ్చలేదు అనిపించింది నాకు. మ్యూజిక్ కూడా పెద్దగా, పాట కూడా ట్యూన్ కూడా పెద్దగా లేదు, లిరిక్స్ బాగున్నాయి అంతే. సో మీరు కూడా చూడండి, ఈ మన శంకర ప్రసాద్ గారు సినిమా నుంచి మీసాల పిల్ల అనే పాట యూట్యూబ్లో ఉంది. రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 30 లక్షల మంది చూశారు, 2 లక్షల మంది లైక్ చేశారు. సో మీరు కూడా చూసి నచ్చితే పాట లైక్ చేయండి. సినిమా రిలీజ్ తెలుసు మన సంక్రాంతికి అనేసి. ఓకే, బాయ్.